ఇప్పుడు కొట్టంలో 10 ఆవులు ఉన్నాయనుకోండి, అల్కగా గుర్తుపడేందుకు మారు పేర్లు పెడతారు. కర్రావు, పెయ్యావు, తెల్లావు, నల్లకొమ్ములావు, మరకావు, చిన్నావు, పెద్దావు అని పిలుస్తుంటారు. ఇక కొందరు గాయత్రి, లక్ష్మి, సీతమ్మ అని దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇక ఇప్పుడు నంబర్లతో యాది పెట్టుకునే రోజులు వస్తున్నాయి. గా మొన్న చెప్పుకోలేదా ఆవులకు కూడా ఆధార్ కార్డులు ఇస్తారట అని. ఇక జల్దిగానే గా పనిని సురువు చేస్తారట. ఆవులను కాపాడుతందుకు ఏం చేస్తుర్రు అని దేశం పెద్ద కోర్టు అడిగితే ఆధార్ కార్డులు ఇస్తున్నామని చెప్పిర్రు సెంటర్ వాళ్ళు. ఈ నడుమ ఆవులను దొంగతనంగా తీసుకుపోతుండ్రనే లొల్లులు కూడా జరుగుతున్నాయి కదా. ఆవులు ఎవరి ఏడికెళ్ళి కొట్టుకొస్తుర్రు, ఏడికి తీసుకుపోతుండ్రనే వివరాలు ఎవ్వరు చక్కగా చెప్తలేరట. ఇట్లయితే లాభం లేదని ఆవులను ఆధార్ కార్డులతో కట్టేసే ప్లాన్ వేసిండ్రన్నట్టు. మొదలు ఆఫీసర్లు వచ్చి ఆవుల ఫోటోలు దింపుకొని పోతారు. మన కార్డుల మీద ఉన్నట్టుగానే ఆవు ఆధార్ కార్డు మీద కూడా 12 నంబర్లు ఉంటాయి. నంబర్ ఉండే ప్లాస్టిక్ కాగితాన్ని చెవులకు తలిగించి ఒరిజినల్ కార్డు ఏమో ఆసామి చేతికిస్తారు. ఫోటో తిప్పి చూస్తే ఆవు అడ్రస్ ఉంటది. కంప్యూటర్లకు నంబర్ కొడితే మొత్తం వివరాలు తెలిసిపోతాయి. గట్లనే మేతకు పోయి ఆగమైతే చెవుల మీద ఉన్న నంబర్లను బట్టి అది ఎవరిదో కనిపెట్టచ్చు. బాయికాడ ఎవ్వలేంది చూసి దొంగలు కొట్టుకోవైనా నడిమిట్ల పోలీసు వాళ్ళ కంట్ల పడితే మళ్ళా మన ఆవు మన కొట్టంలోకి వస్తుంది. మనుషులకు అయిపోయింది, ఆవులకు చూడబోతున్నాం ఇప్పుడు. ఇక ఈ నడుమ మా కుక్క కనిపిస్తలేదు అని కేసులు పెడుతురు కదా. ఇక మరి కుక్కలకు కూడా ఆధార్ కార్డులు తొలగిస్తారేమో.